ముఖ్య అతిథిగా వచ్చిన మా ప్రియతమ నాయకులు మాట తిప్పని మడప తిప్పని నాయకులు ఆపద్ బాంధవులు గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వేదికలు అలంకరించిన చైర్మన్ గిరిజన రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ తిరుపతి గారికి, అలాగే ఫ్లోర్ లీడర్ జిల్లా నాగకృష్ణ గారికి, ఎంఆర్ఓ గారికి, కౌన్సిలర్లు, కౌన్సిల్ మెంబర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఎక్కడ లేని విధంగా మన మంచిర్యాల నియోజకవర్గానికి నిధుల ద్వారా అభివృద్ధి పథకాలు చూస్తూ ఉంటే మరి అది ఒక ప్రేమసాగర్ రావు గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడని తీరు మరి మా ప్రేమసాగర్ రావు గారు మాట్లాడడం జరిగింది నిధుల గురించి. మరి ఏ కాన్స్టిట్యున్సీ ఏ నియోజకవర్గానికి లేని నిధులు మరి ఈరోజు మా మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చారంటే అది ఘనత ఓన్లీ ప్రేమసాగర్ రావు గారిది. రాబోయే రోజుల్లో వారు మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ తహసీల్దార్ గారు, అదేవిధంగా ఈరోజు మనందరికీ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, మన ప్రియతమ నాయకుడు గౌరవ కొక్కిరాల ప్రేమసాగర్ గారికి, అదేవిధంగా మిత్రుడు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి గారు, వేదికను నిర్వహించిన నా తోటి కౌన్సిలర్లు, అదేవిధంగా పత్రికా విలేకరులు, మరి ఇప్పుడే చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి వారి పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులు, వివాహం చేసుకున్న మహిళా సోదరిమణులు అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టిందో పేదవారికి చేతులుగా ఉండాలని, వారి కళ్యాణానికి మరి తోడ్పాటుగా ఉండే విధంగా ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం. దాన్ని మరి కొత్తగా వచ్చిన మా ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఏదైతే చేసిందో అదేవిధంగా చేస్తున్నారు. మళ్ళీ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా అట్టహాసంగా ఉంటుంది. మరి 6 గ్యారంటీల్లో పెట్టిన విధంగా దాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారు. మరి ప్రస్తుతం మీ అందరికీ మన శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగర్ రావు గారి చేతుల మీదుగా మీ అందరికీ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో పెట్టినటువంటి మీ అందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ మరియు ఫ్లోర్ లీడర్స్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మరియు పిఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోతాయి అని దుష్ప్రచారం చేయడం జరిగింది. కరెంటు పోతుంది, నీళ్లు రావు అన్న చరిత్ర కూడా గత ప్రభుత్వాలు మా పైన బురద చల్లే కార్యక్రమాలు చేసినా కూడా మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన శాసనసభ్యులు ఎవరంటే గౌరవ శాసనసభ్యులు ఇక్కడ మన మంచిర్యాల జిల్లాకే చెందింది. అది మీ వల్లనే జరిగిందని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇక్కడ ముఖ్యంగా కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఉంటే అది విజయవంతంగా సాగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత కూడా గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావుకే దక్కింది. 2021లో ఇంద్రవేలి సభ ద్వారా ఈ రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రిని అందించిన ఘనత కూడా గౌరవ
అదేవిధంగా నిన్నటికి నిన్న ఒక కార్యక్రమం జైపూర్లో చేపట్టడానికి వచ్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారి కార్యక్రమం ఇక్కడ రద్దవడం వల్ల ఎక్కడైతే పెద్దపల్లిలో జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడ మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ మాకు మార్గ మధ్యంలో ఒక ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరు మంత్రులను కూడా మార్గ మధ్యంలో ఆపి దాదాపుగా ఒక గంట సేపు మనందరికీ కూడా అందరి గురించి మంత్రులందరినీ కూడా రోడ్డు మధ్యలో నిలిపించి మనందరినీ మాట్లాడిపించి అక్కడ కార్యక్రమం చేపెట్టారంటే ఆ ఘనత ఎవరికి లేదు, ఒక గౌరవశ్రీ ముఖ్యరాల ప్రేమసాగర్ రావుకి దక్కుతుందని ఈ వేదిక పై నుంచి తెలియజేస్తున్నాను. ప్రజా దర్బార్ ఎక్కడ ఉండదు, ప్రజానాయకుడు ఎక్కడైతే ఉంటారో ఆ నాయకుడు ఎవరైతే కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఎక్కడ నిలబడతారో అక్కడ అంతమంది ప్రజలు ఆయనకు అండగా నిలబడతారు. భవిష్యత్తులో కూడా మీరందరూ ఆయనకు అండగా ఉంటూ ఈ రాష్ట్రంలోని గౌరవప్రదమైన స్థానంలో ఉంటారని నిన్ననే ఒక సూచిక మాకు వచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరియు కాబోయే మంత్రివర్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి మరొకసారి ఈ వేదిక పైన నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్థానిక ఎంఆర్ఓ దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా లక్ష్మీపేట మండల ఎంపీడీఓ, అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపల్ కమిషనర్ గారు, పెద్దలు, వేదిక మీద ఉన్న లక్ష్మీపేట మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు చేసి మీ అందరికీ మంచిర్యాల నియోజకవర్గంలో అక్కా చెల్లెలు, పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి ఒక్క మాట ఇస్తున్నా, ఈ 3-4 సంవత్సరాల మీ అందరి కష్టాలకు ఎన్నికల ముందు చెప్తాను, ఈరోజు చెప్తాను. ఏ రకమైన కష్టమైనా అది హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే చదువు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పెన్షన్లు కానివ్వండి, ఇంకే రకమైన సమస్యలు మీ కుటుంబాలు వచ్చినా కూడా మీ సమస్యకు మీకు మధ్యన నిలబడ్డారు. గుర్తుపెట్టుకోవడం, మీ అన్న మీ కుటుంబ సభ్యులు ఎట్లయితే అనుకుంటారో మీ అన్నను మీ తమ్ముడు మీ సమస్యకు మీ మధ్యలో సమస్యకు మీ మధ్య నిలబడి మీ సమస్య పరిష్కరించి వరకు నేను నిద్రపోయేది. మీ సమస్యలు నన్ను గెలిపించారు, మీ సమస్యలు నాకు గెలిపించారు. మీ అందరి సమస్యలు మోసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా కాదని చెప్పి నిజాలు కూడా చెప్తాను. ఎన్నికల కన్నా ముందు ఒకటి మాట, ఎన్నికల తర్వాత నాకు కాదు. ఎన్నికల కన్నా ముందు ఏదైతే మాట్లాడినో దాని ప్రకారం కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను. సరే, మీతో లెక్క నాకు చేసింది చెప్పుకుంటూ తెలుస్తుందో నాకు రాదు. కనబడితే ఇవ్వాలి, కాకపోతే కొన్ని కనబడుతుంది, కొద్ది రోజులు దాన్ని చూస్తారు మీరు. ఇక మిగిలింది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మటుకు చాలామంది చాలా చెప్పారు, చాలా పార్టీలు చాలా చెప్పారు. ఒకరు రాముడు అంటాడు, ఇంకోరు దేవుడు అంటారు, లేకపోతే ఇంకోరు వచ్చి ఇది బంద్ అయితే అది బంద్ అని చెప్పారు. నేను అన్ని అలా పేరు తీసుకోవచ్చు. ఒక్కటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఏ అక్క చెల్లి కంట్రోలు చూసేందుకు కంట్రోలు చూసుకోవడానికి సిద్ధంగా లేవు. ఖచ్చితంగా అక్క కానీ చెల్లె కానీ పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి వాళ్ళు సుఖశాంతులతో ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోయిన నాడే మాకు కూడా నేను నిద్రపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ మహిళకు కూడా ఏ అక్క చెల్లెలకు కూడా ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ అందరి మధ్యాహ్నం ఉన్నా ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈ రెండోది, కరెంటు పోతుందన్నారు, కరెంట్ వచ్చింది, కరెంట్ వస్తుంది. 2 నిమిషాలు పోతే మొత్తం కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ బంద్ అయిందంటారు. కానీ ఒక్కసారి నేను మీకు కావాలన్నప్పుడు ఇంకా సమయం లేదు, ఇంకా వేరే కార్యక్రమం లేదు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా. ఇవాళ పోయిన సంవత్సరం ఇవాళ డేట్లో ఎంత కరెంట్ వాళ్ళు ఇచ్చినా, ఎంత కరెంట్ మేము ఇచ్చినాం, ఎన్ని నిమిషాలు వాళ్ళ దగ్గర వెళ్ళి ఎన్ని నిమిషాలు ఏమైనా చూపిస్తా. ప్రతి లెక్కలు నాకు ఉంది. లెక్కలు లేకుండా పూర్తిగా లెక్కలతోటి మాట్లాడతా. ఏదో ఒక నోటికి ఏది నాలుగకు బొక్కలు ఎటువంటి తిరుగుతాయి, ఎటువంటి మాట్లాడితే కాదు. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు సమాధానాలకు ఏ వేదిక నేను సిద్ధంగా ఉన్నా. మీ అందరికీ కూడా చెప్తాను, ఏదైతే ఎన్నికల గురించి చెప్పినాం, ఇంతకుముందు మిత్రులందరూ చెప్పారు షాదీ గారి కళ్యాణ లక్ష్యం గురించి. తప్పకుండా పెద్దలు కాంతయ్య గారు చెప్పిన కొంచెం ఎంత మంచిగా ఉంటుంది. వాళ్ళు మాకు చెప్పకముందే మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, గ్యారెంటీలో పెట్టుకున్నాం. ఈ పైసలతో పాటు కిలో బంగారం ఇస్తామని. కాకపోతే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమం ఉంటుంది. కాకపోతే ఇవ్వాలి తర్వాత కానీ, అంటే మార్చి తర్వాత కానీ ఇవ్వలేము. వచ్చే మార్చి తర్వాత వచ్చే ప్రతి ఒక్కరికి ఈ దీంతో పాటు కిలో బంగారం ఇస్తూ దానికి కట్టుబడినాం. మేము ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట కట్టుబడి చేస్తున్నాం. ఇలా కొన్ని చేసిన దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మేము దేవులే తప్పు చేస్తారు. మేము చేసిన దాంట్లో తొందరపాటు చేసినప్పుడు ఎక్కడ చేసిన అధికారులు ఎక్కడైనా కూడా అక్కడక్కడ సాంకేతిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
ఏ కార్యక్రమం చేసినా మొత్తం మందికి రాలేదు. కరెంటు తీసుకున్నా కూడా 200 యూనిట్లు తీసుకున్నా కూడా ఒక 70% మందికి వచ్చింది, 30% మందికి రావాలి. వాళ్ళకు కూడా అప్లికేషన్ ఓపెన్ చేసిన తల్లి ఎంపీడీ ఆఫీసర్ కానీ ఎంఆర్ ఆఫీసర్ కానీ కమిషనర్ ఆఫీసర్ బట్టి తీసుకుంటారు. ఎవరైతే ఈ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు అన్నీ తీసుకుంటారు. అది కాకుండా ఇంకోటి అది లేని అప్పుడు అప్లై చేయడంలో కూడా వాళ్ళకు తీసుకోండి, వాళ్ళకు కూడా తీసుకోండి. మీరు ఆఫీసులలో తీసుకుంటారు, అటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు చేసే ప్రతి చర్య మా మీద పడుతుంది. మేము సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మీ అందరూ కుటుంబ సభ్యులు, మీరు కూడా మా కుటుంబ సభ్యులే, కానీ కుటుంబ సభ్యులకు చూసుకున్నారని వాళ్ళ అత్తే మీద కత్తే మీరు అధికారులు వాళ్ళు ఇంకో రకంగా కాకుండా మీ ఇంట్లో వచ్చినట్టు వాళ్ళందరితో మంచిగా మాట్లాడి సమాజానికి చేసి పంపిస్తే మీకు మంచిది, మాకు మంచిది. అధికారులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. వాళ్ళు వాళ్ళందరినీ కాపాడుకోవాలి, అది కూడా చూసుకోండి. కరెంటుకు సంబంధించిన ఎవరికైతే రాలేదో వాళ్ళ అప్లికేషన్లు పెట్టింది వాళ్ళకి వస్తాయి. దానికి దీనికి సంబంధించిన కాయిదాలు. ఇది కాకుండా గ్యాస్ సిలిండర్లు కూడా కొంత ఇబ్బందులు అవుతుంది. కొంతమందికి 500 ఖర్చు ఏదైతే సబ్సిడీ ఉందో కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అన్నీ కూడా సెటిల్ చేస్తాం, అందరికీ వచ్చే విధంగా చేస్తున్నాం. కొంచెం సమయం అయితే మాకు కావాలి ప్రతి అకౌంట్, ఎందుకంటే ఇచ్చినప్పుడు కాయిదాలు కూడా